హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ యూనివర్సల్ లోక్య. ఈరోజు నేను మీకోసం చాలా ఈజీగా సింపుల్గా అయిపోయి ఒక 2 రకాల చట్నీలు చేసి చూపిస్తాను. అది ఇడ్లీకైనా, వడకైనా, దోశలోకి అన్నింట్లోకి బాగుంటుంది. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ప్యాన్లో 1 కప్పు వరకు పల్లీలను తీసుకోండి. ఇవి లో ఫ్లేమ్లో పెట్టుకొని లోపల వరకు వేగేలాగా వేయించుకోండి. ముందుగా మనం పల్లీ చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. సో పల్లీలు వేగిన తర్వాత తీసి కాసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఒక 7-8 వరకు పచ్చిమిర్చీలు వేసుకోండి. మీ కారాన్ని బట్టి మీరు వేసుకోండి. ఇందులోనే ఒక చిన్న ఉల్లిపాయను కూడా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం వేయించుకోండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది. ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేసుకోండి. ఫైనల్గా దింపే ముందు వెల్లుల్లి వేసుకోండి. ముందే వేసేయద్దు, బాగా ఫ్రై అయితే కూడా అంత బాగుండవు. చూడండి, ఇంతవరకు ఫ్రై అయిన తర్వాత తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి, వెంటనే మిక్సీ చేయకండి. ఇందులోనే మనం వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా వేసుకొని సరిపడే అంత సాల్ట్ వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోండి. మీకు థిక్గా కావాలంటే థిక్గా వేసుకోవచ్చు, పల్చగా కావాలనుకుంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీనికి కొంచెం పోపు వేసుకుందాం మనము. ఇందాక వేయించుకున్న ప్యాన్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర వేగిన తర్వాత కొంచెం శనగపప్పు, కొద్దిగా మినప్పప్పు వేసుకొని పప్పులు ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోండి. పప్పులు ఫ్రై అయిన తర్వాత ఒక 2-3 ఎండుమిర్చీలు వేసుకోండి. ఇందులోనే కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోండి. తర్వాత చివర్లో కొద్దిగా పసుపు వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి పసుపు వేసుకోండి. ఆ వేడికే ఫ్రై అయిపోతుంది, లేదంటే మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం పేస్ట్ చేసుకున్న చట్నీని వేసుకోండి. లేదంటే మనం బౌల్లో వేసుకొని ఉంటే డైరెక్ట్గా మనం తీసుకున్న పోపునే బౌల్లో కూడా వేసేసుకొని కలుపుకోవచ్చు. చూడండి, మన టేస్టీ చట్నీ రెడీ అయిపోయింది. చాలా ఈజీగా, ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా జస్ట్ 2 మినిట్స్లోనే రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం ఇంకొక చట్నీ ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇక్కడ ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ తీసుకుంటున్నాను. దీన్ని మీరు చిన్న పీసెస్ లాగా కట్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం పెద్దగానే ఉంచుకోండి. నేను చూపిస్తున్నట్టుగా కట్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు వీటిని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో ఒక 10-12 వరకు పచ్చిమిర్చీలు వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేయండి. దీన్ని 1 నిమిషం పాటు కలిపిన తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా ఆకులు వేసుకోండి. జస్ట్ 4-5 ఆకుల వరకు వేయండి. మీకు నచ్చకపోతే అసలు వేయకండి. నాకు కొంచెం పుదీనా ఫ్లేవరు ఇష్టమవుతుంది కాబట్టి నేను పుదీనా వేసుకున్నాను. సో ఇప్పుడు ఈ టమాటోస్ అన్నీ ఉడికేంత వరకు మూత పెట్టుకొని ఉడకనివ్వండి. టమాటోస్ ఒక 50% ఉడికిన తర్వాత ఇందులో కొన్ని వెల్లుల్లి వేసుకొని కలిపేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వండి. టమాటోస్ పైన ఉన్న స్కిన్ సపరేట్ అవ్వాలి. చూడండి, టమాటోస్ పైన ఉన్న స్కిన్ సపరేట్ అవుతుంది. సో మన టమాటోస్ అంతా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని తీసేసుకొని చల్లారనిద్దాము. నెక్స్ట్ టమాటోస్ చల్లారే లోపల మనము కొన్ని పల్లీలను వేయించుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలను తీసుకొని లో ఫ్లేమ్లోనే మంచిగా వేయించుకోండి. ఇక్కడ పల్లీలకు బదులుగా మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు, లేదంటే 2 కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ పల్లీలు మాత్రమే వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా మనము పల్లీలని మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మనం ఉడికించి పెట్టుకున్న టమాటోని కూడా వేసుకొని మిక్సీ చేసుకుందాము. చూడండి, ఇంతవరకు ఈ టెక్స్చర్లోకి వచ్చేంతవరకు మిక్సీ చేసుకోండి. ఇప్పుడు దీనికి కూడా మనం పోపు వేసుకుందాము. ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఆవాలు, జీలకర్ర చిటపడమన్నాక ఇందులో కొంచెం ఎండుమిర్చి, మీరు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోండి. ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనము మిక్సీ చేసుకొని పెట్టుకున్న పేస్ట్ని, టమాటో పేస్ట్ని వేసేసుకుందాము. దీన్ని ఒక 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. ఇది టమాటో చట్నీ కదా, 1-2 నిమిషాలు ఉడికితే టేస్ట్ బాగుంటుంది. నేను మిక్సీ చేసేటప్పుడు ఉప్పు వేయడం మర్చిపోయినాను, అందుకే ఇప్పుడు వేస్తున్నా. సరిపడేంత ఉప్పు వేసుకొని కలిపేసుకోండి. అంతే, మన టమాటో చట్నీ కూడా రెడీ అయిపోతుంది.
ఈ చట్నీ మనకి 3-4 డేస్ వరకు స్టోర్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఈ చట్నీని మీరు అన్నంలో కూడా తినొచ్చు, స్పైసీగా చాలా బాగుంటుంది. అంతే అండి. ఈ వీడియో మీకు నచ్చిందా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.